అన్న 1/2 కేజీ కుక్క బిస్కెట్లు ఇయ్యి అన్న. తింటావా పార్సలా? అమ్మ నువ్వు వెళ్ళాల్సింది అటు కాదు ఇటు. షాలు ఎందుకు ఎప్పుడు అలా చెప్తుంటుంది? ఏ మాధవి వెళ్ళారా, ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి, మళ్ళీ ఓపెన్ చేయి, మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేయి, వేసే. షాలి ఫ్రిడ్జ్ షాక్ కొట్టట్లేదు కదా. నాన్నగారు నీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరికి పెళ్లి చేయండి. పెళ్లి చేసుకుంటే ఏమిటి పోషిస్తావురా? నా పేరు మీద 10 ఎకరాల పొలం ఉంది, అది సరిపోదా? అది నీ పేరు మీద లేదురా, నా పేరు మీద ఉంది. ఏంట్రా నెదుగుతున్నావు? మీ అమ్మ ఇక్కడ ఉంది, వచ్చి ఆశీర్వాదం తీసుకో. మాధవి ఒక 500 ఉంటే బజార్కి వెళ్ళి రావాలి. అసలు ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు పనికి వెళ్తున్నా, పాటికి వెళ్తున్నావా? నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇంటిని చూసుకుంటున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను. అసలు నీకు ఎందుకు ఇవ్వాలయ్యా చెప్పు? ఖాళీగా కూర్చుని ఏం చేస్తున్నావు? అలా చూస్తావే, చెప్పువయ్యా చెప్పు. నేను మీ చిన్న చెల్లికి లైన్ వేస్తున్నాను తెలుసా? 500 సరిపోద్దా? 1000 రూపాయలు ఇచ్చేదా? ఏం కావాలి? పారాషూటు, సర్పు, టీ పొడి. అమ్మా పారాషూటు, టీ పొడి, సర్ఫ్ ప్యాకెట్. ఎంతేందండి? డబ్బులేటి? వదినా బాగున్నావా? బాగున్నానమ్మా. అన్నయ్య ఎక్కడ? అన్నయ్య రారా తమ్ముడు, ఈ టైంలో ఈడొచ్చాడేంట్రా బాబు? ఏమండి డబ్బులు ఇచ్చిందా? ఇచ్చిందిలే. ఏవమ్మో ఏ భర్తను పిలిచినట్టు పిలుస్తున్నావేటి? మా వదిన ఇంకేం తెలిసిందనుకో నీ పని అయిపోతా చూసుకో. వదినా? ఎవరు వదినా? ఇందాక వెళ్ళింది కదా ఆవిడే మా వదిన. వదినెవర్రా? వదిన ఈవిడే వదిన. అదేంటనయ్య ఈవిడు వదిన అయితే మరి నా పెళ్లికి ఆవిడని తీసుకొచ్చి వదినని చెప్పన్నావు? ఓహో చెప్పారా ఇన్ని? రే ఇలా తోట దగ్గరికి వచ్చి బాత్రూమ్ కూర్చుంటుంటే చాలా బాగుంటది కదా రే. ఏం బాగుంటుంది ఏంటోరా, ఈ తోటలో అసలు దెయ్యాలు ఎక్కువ ఉంటాయంట. మొన్న ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది. యారా నీకు భయం వేస్తుంది కదా? నాకు భయం ఏంట్రా, దెయ్యాలని భయపెట్టినోడిని. మరి ఎందుకురా నీ ముడ్డు కడుక్కోకుండా నా ముడ్డు కడుగుతున్నావు? పెళ్లి రోజు షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు. అప్పటికి మా అమ్మ చెప్తూనే ఉంది నిన్ను పెళ్లి చేసుకోవద్దని. కానీ నేనే వినకుండా నీ మీద ప్రేమతో 2 రోజులు అన్నం తినకుంటున్నాను. అప్పుడు మా అమ్మ జాలిపడి పెళ్లికి ఒప్పుకుంది. నువ్వు చెప్పింది నిజమా? ఇన్ని రోజుల నుంచి మీ అమ్మని తప్పుగా అనుకున్నానే. అంటే నన్ను కాపాడాలని చూసింది మీ అమ్మ, కానీ నేనే వినకుండా చేసుకున్నాను అనమాట. రామా, ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలించుకోవాలంటే ఏం చేస్తావు? అమ్మాయిని వదిలించుకోవాలంటే ఏం చేయాలా? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తా, అందరికంటే ఎక్కువగా టైం ఇస్తా, అందరికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తా. ఆ తర్వాత ఏముంది, ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతా. చిన్నమ్మ బాబాయ్ ఇంట్లోనే ఉన్నాడు. ఏమైంది తను?
ఏం లేదు బాబాయ్, పక్కింటి రమ్య కనబడట్లేదంట. నువ్వు ఉన్నావో లేదో చిన్నమ్మ చూడమంది. సరే మేము షాపింగ్కి వెళ్తున్నాం, మళ్ళీ ఎప్పుడైనా కలుపుతాను. సరేనా? బాయ్. సరే బాయ్. బాయ్. ఏంటండి అమ్మాయి తల నవ్వుతూ కులుకుతూ మాట్లాడుతున్నావు? హే, ఏ రోజైనా నిన్ను వదిలేసి బయట అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం చూసావా నువ్వు? కాఫీలో విషయం కలిపి చంపేసిన భార్యని ఎప్పుడైనా చూసావు నువ్వు? మంది జన్మ జన్మల బంధం బంగారం. ఏంటే నీ గొప్ప జర చెప్పవే గుంపప్ప, ఏముందని నిన్ను ప్రేమించాలి. ఇది ఉన్నది కాబట్టే ప్రేమించాలి, లేకపోతే ఇది నిన్ను ప్రేమిస్తుంది. కరెక్టే, నేను నిన్నే ప్రేమిస్తాను. ప్రాణం లేని దాన్ని దీన్ని ఎందుకు ప్రేమిస్తాను? హాయ్ అండి, ఈరోజు మా ఆయన మీద ఒక ఫ్రాంక్ చేయబోతున్నాను. మీరందరూ తప్పకుండా చూడండి. యో 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 యో, మా ఆయన వచ్చేసాడయ్యా. ఇంటికి వెళ్ళిన ఫోన్ చేస్తా. ఏ ఇలా రా ఒకసారి. ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు అసలు? ఎందుకు? నిద్రమత్తులో పరిగెట్టేశాను లేవే. ఇలా నువ్వు ఎంతమంది ఇంట్లో పరిగెత్తుంటావు? ఏయ్, సమాధానం చెప్పు. పడుకో, చెప్పు, సమాధానం చెప్పవే. ఏంటి అమ్మాయి నాకేసి ఎలా చూసి నవ్వుతుంది? మాధవి, ఏంటండి? పక్కింటి అమ్మాయి ఎందుకు నన్ను చూసి అలా నవ్వుతుంది? నా గురించి ఏమైనా చెప్పావా? నేనేం చెప్పలేదండి, మీ గురించి మంచిగానే చెప్పాను. అసలు నా గురించి మంచిగా ఏం చెప్పావు చెప్పు. మా ఆయన బట్టలు ఉతుకుతాడు, గిన్నెలు తోముతాడు, వంట చేస్తాడు, ఇల్లులు తుడుస్తాడు, ఇంట్లో పని అంతా చేస్తాడు. మా ఆయన చాలా మంచివాడు అని చెప్పాను. ఇదిగో. ఏంటిది? పాయిజన్. నాకొద్దు. ఏ? పాయిజన్ తాగితే సస్తారు కదా. ఒకసారి తాగి చూస్తాను కదా, సస్తావో లేదో తెలిసేది. నీతో కలిసి ఉన్న కన్నా దీన్ని తాగి చచ్చిపోవడమే బెటర్. అది చూడబాక తాగేస్తాలే. బాబు రెడీ? బాబు కెమెరా రోలింగ్, యాక్షన్. కట్ 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 కట్. ఏంటది? ఏం అరుపది? ఇలా అరవాల. వన్ మోర్. కెమెరా రోలింగ్, యాక్షన్. కట్ 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 కట్. తింటున్నావు కదా, తెలివి లేదా? కింద నుంచి తీయాలా, ఇలా అరవాలా. సరే, మళ్ళీ వన్ మోర్. ఈసారి నీ టాలెంట్ అంతా బయట పెట్టాలా, ఓకేనా? ఓకే, రెడీ? కెమెరా రోలింగ్ అండ్ యాక్షన్. ప్యాకప్. Get out. Pop. పక్కింటి రమ్యకు వాళ్ళ ఆయన 5 పట్టుచీరలు కొనిచ్చాడంట. ₹10,000 చీరలు 10 కొనిచ్చాడంట. ఐదు చుడిదార్లు కొనిచ్చాడంట. ఎక్కడికి వెళ్తున్నా? రమ్య దగ్గరికి. ఎందుకు? ఎందుకా? మన కాకినాడలో కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఆ షాపింగ్ మాల్లో 50% డిస్కౌంట్ ఉంది. 3 పట్టు చీరలు కొంటే 2 పట్టు చీరలు ఫ్రీ అంట.
10,000 రూపాయల చీరలు 5 కొంటే 5 ఫ్రీ అంట, 3 చుడిదార్లు కొంటే 2 ఫ్రీ అంట. అదే కాదు, పిల్లల బట్టల మీద 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? ఎందుక? రాత్రి రమ్యని తీసుకెళ్లి షాపింగ్ చేయించింది ఇవన్నీ నేను. నా పేరు చెప్పకుండా వాళ్ళ ఆయన పేరు చెప్తుందా? ఉండు, దాని పని చెప్పేసి వస్తా. ఏదో తేడాగా ఉందేంటి? కాపాడండి నన్ను.